దోస బ్యాటర్‌తో పునుగులు లేదా ఇడ్లీ దోస బ్యాటర్‌తో పునుగులు. ఈ కాంబినేషన్‌లో తర్వాత గోధుమ పిండితో చిన్న చిన్న బోండాలు ఇన్‌స్టెంట్‌గా ఎలా చేసుకోవచ్చో యూజ్‌ఫుల్ కుకింగ్ టిప్స్ అండి. అయితే ముందుగా నేను ఫస్ట్ మెథడ్‌లో రెగ్యులర్‌గా దొరికే దోస బ్యాటర్ అంటే మనకి దోస అండ్ ఇడ్లీ కాంబినేషన్‌గా మనకి పిండి ఇన్‌స్టెంట్‌గా దొరుకుతుంది కదా! అది ఒక 2 కప్స్ తీసుకున్నానండి. దాంట్లో నేను ఒక కప్పు బియ్యపు పిండిని యాడ్ చేసి దాంట్లో పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం ఇడ్లీ సోడా, బేకింగ్ సోడా వేశాను. వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి బాగా బీట్ చేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి, ఆ పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని, అందులో కుదిరితే ఒక పావు కప్పు పుల్లటి పెరుగు కూడా యాడ్ చేసుకుంటే బావుంటాయనమాట. అయితే ఇన్‌స్టంట్‌గా కావాలి అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బావుంటుంది. అయితే లేదు కొంచెం మనకి టైం దొరుకుతుంది అనుకున్న వాళ్ళు ఒక 2-3 అవర్స్ ఈ బ్యాటర్‌ని పక్కన పెట్టుకుంటే గనక కొద్దిగా మనకి ఆ పొంగటం కానీ, తర్వాత ఆ బోండా చక్కగా పుల్లగా రావటం కానీ బావుంటుంది. ఇది ఒక మెథడ్ అండి. ఆ తర్వాత ఇందులోనే సెకండ్ మెథడ్‌లో ఇప్పుడు చెప్పినట్టుగానే పునుగులు చేసుకొని అప్పటికప్పుడు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక 10 నిమిషాలు గనుక నానబెట్టుకొని లేదా ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే పచ్చి శనగపప్పు అది కూడా కొద్దిగా ఒక పావు కప్పు, అరకప్పు ఈ పిండిలో వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ ఎలివేటర్ పచ్చి శనగపప్పు అవుతుంది. అయితే ఈ వింటర్ సీజన్‌లో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ బాగా దొరుకుతాయి కాబట్టి సన్నగా తరిగినటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఏసుకుంటే దానికి అడిషనల్‌గా టేస్ట్ మనం యాడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఇంకొక థర్డ్ స్టెప్‌లో ఇప్పుడు ప్యూర్‌గా ఇంట్లో మనం దోసకి బ్యాటర్ నానబెట్టుకుంటాం కదండీ! అంటే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పున్నర బియ్యం యాడ్ చేసుకొని నైటంతా నానబెట్టుకొని లేదా ఒక 4, 5 గంటలు నానిన తర్వాత దాన్ని మెత్తగా రుబ్బుకొని రాత్రంతా గనక ఫెర్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దోస బ్యాటర్‌లో కొద్దిగా ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు మైదా పిండి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం ఇడ్లీ సోడా కూడా యాడ్ చేసుకొని ఇది పూర్తిగా దోస బ్యాటర్ అనమాట. ఇందులో ఇడ్లీ రవ్వ ఉండదు మనకి. అది కూడా సాఫ్ట్ కన్సిస్టెన్సీతో బావుంటుంది. అయితే ఇక్కడ ఒకటేంటంటే ఒక యూజ్‌ఫుల్ టిప్ మనం బ్యాటర్‌ని బాగా బీట్ చేయాలి. చేసినప్పుడు ఇడ్లీ సోడా అనేది చాలా తక్కువగా పడుతుంది. అయితే హై టెంపరేచర్‌లో ఎప్పుడు కూడా వేయకూడదు. పైన ఉన్న మొత్తం బాగా వేగినట్టుగా కనిపిస్తూ లోపల పిండి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మనం లో టెంపరేచర్‌లో పెట్టుకుంటే ఆయిల్ బాగా గుంజేస్తాయి ఈ పునుగులు. అట్లా కాకుండా మీడియం టెంపరేచర్‌లో ఫస్ట్ ఒక 2-3 డ్రాప్లెట్స్ వేసి అవి తేలుతూ ఉండాలి ఆయిల్‌లో పైకి. అప్పుడే అవి బాగా మనం బీట్ చేసినట్టు అనమాట. ఆ పిండి బాగా కలిపినట్టు అర్థం. ఇది ఒక ప్యాటర్న్ అండి. రెండో ప్యాటర్న్ ఇది. అయితే మనం గోధుమ పిండితో కూడా రెగ్యులర్‌గా ఒక 2 కప్పుల గోధుమ పిండిలో ఒక కప్పు పుల్లటి పెరుగు యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి ఒక 2-3 అవర్స్ కనుక ఈ గోధుమ పిండిని కూడా పక్కన పెట్టుకొని చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుంటే అది కూడా ఒక మెథడ్ బాగుంది. తర్వాత ఇందులో ఇంకొకటేంటంటే మనం ఒక 2 కప్పుల బియ్యపు పిండికి ఒక ఒక కప్పు మైదా పిండి, అరకప్పు మనం దోస కానీ, ఇడ్లీ కానీ బ్యాటర్ వేసుకుంటే ఇక్కడ రేషియోస్ మారుతున్నాయండి. అదే మనకి డిఫరెన్స్. దీంట్లో బాగా ఎక్కువగా అంటే ఒక కప్పు నుంచి 2 కప్పుల వరకు సన్నగా పొడవుగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. పిండితో సమానంగా మనం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని వాటిని కొంచెం ఒక అరగంట సేపు లేదా ఒక 10 నిమిషాల సేపైనా పిండిని నానబెట్టుకొని పుల్లటి పెరుగు యాడ్ చేసుకొని దాంట్లో మనం ఎక్కువగా మనం సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు ఇది ఈ బ్యాటర్‌కి మనకి టేస్ట్ ఎలివేషన్ అవుతుందనమాట. అలా ఈ వింటర్‌లో ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ ఈ పునుగులు అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మనకు కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. అయితే ఇది రెగ్యులర్‌గా కాకపోయినా నౌ అండ్ దెన్ మనం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇంక దీనికి కాంబినేషన్‌గా ఒక 2, 3 రకాల పచ్చళ్ళండి. అయితే అన్నిటికన్నా ది బెస్ట్ నాకేమనిపించిందంటే చాలా సింపుల్‌గా అంటే కొన్ని రెసిపీస్‌కి వాటి వెజిటబులే మనకి చాలా టేస్ట్ ఎలివేటింగ్‌గా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా ఏమీ యాడ్ చేయక్కర్లేదనేది నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్‌లో అర్థమైంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ సీజన్‌లో మనకి పండు మిరపకాయలు దొరుకుతాయి కదా! రెడ్ కలర్‌లో అవి నేనేం చేశానంటే కరెక్ట్‌గా ఒక 6 తీసుకున్నానండి. దానికి 4 లోకల్ టమాటాలున్నాయి కదా! వాటికిను మనకి మళ్ళీ
హైబ్రిడ్ టమాటాలకి టేస్ట్ ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది. సో, 4 నేను లోకల్ టమాటాలు తీసుకున్నాను. తీసుకొని ఇందులో ఏమీ లేదండి, కొంచెం ఒక 2 చెంచాలు పల్లి నూనెలో వీటిని మగ్గించి మూత పెట్టిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసి చల్లారిన తర్వాత పావు చెంచా ఉప్పు, ఒక పావు చెంచా ధనియాల పొడి వేసుకొని ఒక చెంచా లేదా 2 చెంచాల చింతపండు యాడ్ చేసి, చింతపండు పేస్ట్ గానీ, చింతపండు గానీ దాన్ని మిక్సీ పట్టుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చాలా కొద్దిగా. అది ఎంత బావుందంటే టేస్ట్, అందులో ఎటువంటి ఇంగ్రీడియెంట్స్ వేయకపోయినా, తాలింపు పెట్టకపోయినా పండు మిరప, టమాటా కాంబినేషన్‌లో పునుగులు చాలా బావుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఇంక ఏమీ కూడా యాడ్ చేయకండి. ఇది ఒక మెథడ్ అనమాట. ఎందుకంటే ఆ రెండిటి కాంబినేషనే చాలా చాలా బావుంది. అయితే ఇలాగే ఇంకొక మెథడ్‌లో పండు మిరపకాయి, నేను ఒక క్యాప్సికమ్, 2 వంకాయలు, ఆ తర్వాత 4, 5 పండు మిరపకాయ పచ్చిమిర్చి, 2 వంకాయలు, ఒక పెద్ద క్యాప్సికమ్, కొంచెం ఒక మనం దోసకాయ తీసుకొని ఏదో ఒకటి మన వెజిటబుల్స్ అనమాట. మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ లాగా చేసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు, కాస్త ధనియాలు అన్నీ కూడా ఒక అర చెంచా చొప్పున వేసుకొని, పావు చెంచా ఉప్పు వేసుకొని, కొద్దిగా చింతపండు వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రకంగా మనము ఈ టమాటా కాంబినేషన్‌లో కానీ, పండు మిరప కాంబినేషన్‌లో కానీ, రోటి పచ్చడితోనే పునుగులు బావుంటాయన్నమాట. ఇలా మనం ఒక్కొక్కసారి చేసుకోవటం వల్ల మనం హైజీనిక్‌గా ఇంట్లో మనం నీట్‌గా కుక్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఈ పునుగులనేవి కొద్దిగా మనకి ఆయిల్ పీల్చకుండా మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటే, ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టిన పిండి అప్పటికప్పుడు గనక మనం ఆయిల్‌లో వేస్తే బాగా ఆయిల్ గుంజేస్తుంది. ప్యూర్‌గా మనం ఇడ్లీ పిండినే యాడ్ చేసుకుంటే నూనె బాగా గుంజేస్తాయి. అలా కాకుండా మినపప్పు ఒక 2 కప్పుల మినపప్పుకి ఒక, ఒక కప్పు లేదా 1.5 కప్పు లేదా ఈక్వల్ రేషియోలో మాత్రమే మనం బియ్యం యాడ్ చేసుకుంటే, మినపప్పు డామినేషన్‌గా ఉంటే దాంట్లో మైదా పిండి, బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల నూనె చాలా తక్కువగా గుంజుతాయి. అయితే మనం స్టవ్ మీద ఒక లోతైన మూకుడు పెట్టుకొని చాలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న చిన్న పునుగులు మనం ఇండక్షన్‌లో అయితే ఇండక్షన్ స్టవ్ మీద చాలా ఫాస్ట్‌గా ఆయిల్ రెసిపీస్ కుక్ అవుతాయండి. తర్వాత ఎక్కువగా కూడా మనం ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎందుకంటే 1200 డిగ్రీస్ టెంపరేచర్‌లో మనం నుంచి 100 డిగ్రీస్ టెంపరేచర్ వరకు ఇండక్షన్‌లో మన మానిటరింగ్‌లో ఉంటుంది కాబట్టి, మన చేతిలో కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి టెంపరేచర్ పెంచుతూ అవసరమైనప్పుడు తగ్గిస్తూ మనం జాగ్రత్తగా వండుకోవచ్చు పునుగులు. ఆ తర్వాత ఇప్పుడు ఇది వింటర్ కాబట్టి చల్లారిపోయిన పునుగుల కన్నా మనం పిండి బ్యాటర్ కనుక రెడీగా చేసుకుంటే అప్పటికప్పుడు ఫాస్ట్‌గా ఇండక్షన్‌లో మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్ అనమాట. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2,83,000 వ్యూవర్స్ చూశారు. ఆ తర్వాత ఇది ఒక 6 మంత్స్ అయింది కరెక్ట్‌గా ఛానల్ మనం స్టార్ట్ చేసి. ఇందులో 740 సబ్స్క్రైబర్స్ వరకు న్యాచురల్‌గానే వస్తున్నారు. చక్కగా వాళ్ళు పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ లవ్ అండ్ ఎఫెక్షన్. అయితే కొత్తగా ఎవరైతే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి కొన్ని యూస్‌ఫుల్ టిప్స్ లాగా నేను అప్పుడప్పుడు కుకింగ్‌తో పాటు చెప్తున్నానండి. ముఖ్యంగా మనకి కావాల్సింది వంటకి చాలా ప్యాషన్ కావాలి. చాలా ఇంట్రెస్ట్ కావాలి. కుకింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్స్‌లో ఒక ఆర్ట్ అనమాట. నాకు స్ట్రెస్ బస్టర్ కింద ది బెస్ట్ ఏంటి అంటే కుకింగ్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఫీమేల్స్‌కి ప్రీ మెనోపాజ్ స్టేజ్‌లో చాలా ఇరిటబిలిటీ, డిప్రెషన్, యాంగ్షియస్ స్టేట్ లాగా ఉండి వాళ్ళు కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మనం కొద్దిగా మైండ్ డైవర్షన్ కోసం ఏదైనా మీకు నచ్చిన ఒక రెసిపీ, అది సలాడ్స్ కావచ్చు, హెల్తీ రెసిపీస్ కావచ్చు, ఏదో ఒకటి మీకు నచ్చిన రెసిపీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మీరు ఆ డిప్రెషన్‌లోంచి బయటకొచ్చేస్తారు. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుంది కదా! ఒకటి గేమ్స్ కానీ, యోగా కానీ, లేకపోతే ఇండోర్ ఏదో ఒకటి మీకు నచ్చిన గేమ్స్ కానీ, మీ లైఫ్ స్టైల్‌లో కుకింగ్ కూడా మీరు యాడ్ చేసుకోగలిగితే మనసు చాలా చాలా స్ట్రెస్ నుంచి దూరమవుతుంది. ఎందుకంటే కుకింగ్ రూమ్ అనేది చాలా పిన్ డ్రాప్ సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దాంట్లో కొంచెం మ్యూజిక్ యాడ్ చేసుకుంటే మ్యూజిక్ విల్ ఆర్మ్ ద సోల్ అంటారు కదా! మన మైండ్‌లో డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి కొన్ని హార్మోన్స్ అనేవి ఓవర్‌గా రిలీజ్ అయినప్పుడు మైండ్‌కి చాలా ఇరిటబిలిటీ ఉంటుంది. అలాగే మైగ్రేన్ లాంటి హెడేక్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవాళంటి న్యాచురల్‌గా మనకి మనమే దీన్ని కొంచెం రిలాక్స్ అవుతూ మైండ్ చేసుకోవాలనుకుంటే ఆ డైవర్షన్ కోసం కుకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత బాల్కనీ బర్డ్స్ లాగా నేను ఆ బర్డ్స్ నాయిస్ అనేది సైంటిఫిక్‌గా చాలా ప్రూవ్ అయింది. కొంచెం మనకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గిస్తుంది. బర్డ్స్ నాయిస్ అనమాట. వాటిని తెచ్చుకొని ప్రత్యేకంగా మనం
పెట్టుకోవడం కన్నా కూడా చక్కగా మీ బాల్కనీలో కొద్దిగా మంచినీళ్ళు, కొద్దిగా గ్రెయిన్స్ అనేవి పెట్టి చూడండి. ఫస్ట్ ఒక 15-20 డేస్ వరకు అవి రెగ్యులర్‌గా రావు. కానీ ఎప్పుడైతే అవి మీకు అలవాటు పడతాయో అవి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా రెగ్యులర్‌గా మనతో అటాచ్ అయిపోతాయి. ఇది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి. స్టార్టింగ్‌లో ఇప్పుడు ఒక 2-3 మంత్స్‌గా పెడితే ఈ థర్డ్ టు ఫోర్త్ మంత్ నుంచి వాటి టైంకి అవి రెగ్యులర్‌గా ఎక్కడున్నా వచ్చేసి తిని, లేదా ఒకవేళ పెట్టకపోతే మన దగ్గరికి హౌస్ దగ్గరగా వచ్చి కూడా అవి ఏదో డోర్ నాక్ చేసినట్టుగా మనకి అవి అరుస్తూ ఫుడ్ పెట్టమని అడుగుతున్నాయి. అంటే ఎంత క్లోజ్ అయిపోయాయంటే వాటిని పేరు పెట్టి పిలిచినా కూడా చక్కగా అవి రెస్పాండ్ అవుతున్నాయి. ఇది ఒక్క విషయం ఏంటి అంటే బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ షెల్టర్ అనేది ఉండదు. వాటికి కేరింగ్ అనేది ఉండదు. వాటికి మెడికల్ హెల్ప్ అనేది ఉండదు. తర్వాత క్లోదింగ్ అనేవి ఉండదు. మనలాంటి వాళ్ళం ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుంటేనే దానికి నేచర్ అనేది మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత ఈ సమ్మర్ వల్లో ఏంటో అండి కొంచెం హీట్ ఎక్కువగా వింటర్‌లో మధ్య మధ్యలో ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో కొంచెం సన్ రేస్ ఎక్కువగా ఉండటం వల్లో ఏమో వాటర్ బాగా అవి ఏదో హ్యూమన్ బీయింగ్స్ లాగా చక్కగా తినేసి ఆ తర్వాత కడుపు నిండా వాటర్ తాగుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ఖచ్చితంగా ఈ వాటర్‌ని మిస్ అవుతున్నాయి. అండ్ నేనెందుకు ఇది పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తున్నానంటే పాపం వాటికి ఆకలేసినా, బాధ కలిగినా అవి దే నీడ్ టు గో ఔట్ అండ్ సెర్చ్ ఫర్ ద ఫుడ్ అండ్ వాటర్. ప్లీజ్ బీ విత్ మీ దోస్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ బీ కైండ్ ఎనఫ్. మీ అందరూ చేస్తూనే ఉంటారు ఎంతో కొంత సహాయం. అలాగే మన చుట్టూ ఉన్న పెట్స్‌కి గానీ, యానిమల్స్‌కి గానీ, బర్డ్స్‌కి గానీ దయచేసి మీరందరూ కూడా మనం ఒక గుప్పెడు ఖచ్చితంగా కొంచెం అంటే చాలా కొంచెమండి. మనకి మిగిలిపోయిన రైస్ అయినా పర్వాలేదు. వాటిని వేస్ట్ చేయకుండా మనం పెడితే బాల్కనీలో ఆ బర్డ్స్ వచ్చి చక్కగా తింటాయి. తర్వాత వాటర్ తాగుతాయి. చిన్న చిన్న స్పారోసే, పెద్ద పెద్ద బర్డ్స్ కాకపోయినా చిన్న చిన్న స్పారోసు, రకరకాల బర్డ్స్ వస్తున్నాయి. నాకు చాలా అస్టానిషింగ్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే సమ్మర్ అనేది రాబోతుంది కదా! హై టెంపరేచర్‌లో. సో, ప్లీజ్ హెల్ప్ దెమ్ టు